ఇప్పటి వరకు ఎంతో మంది దగ్గరికి అయితే నేను డొనేషన్ల కోసం అడిగడానికి వెళ్ళాను, ఎంతో వరకు తిరుగుతూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు బాబుకి డబ్బులు ఒక సగం కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్గా అయితే నేను ఈ బండిని అయితే అమ్మాలనుకున్నాను. ఎంతో కష్టపడి కొనుక్కున్నాను ఈ వెహికల్ని. నేను ర్యాపిడోలో సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి దాసి మరీ ఈ బండిని కొనుక్కున్నాను. కానీ ఫస్ట్ టైం నా బండి ఎక్కిన కస్టమర్కి బాగాలేదు. ఫస్ట్ ఆవిడ నా బండి ఎక్కగానే మహాలక్ష్మి ఎక్కిందని నేను ఎంతో ఫీల్ అయ్యాను. అలాంటిది ఆ మహాలక్ష్మికి ఏ కష్టం అంటే అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అసలు తీసుకోలేకపోతున్నాను. కొత్త బండి కొన్నానన్న ఆనందం ఒక్కరోజు కూడా లేదు నాకు. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 2 అవుతుంది. ఇప్పటికొచ్చి అందరినీ నాకు డొనేట్ చేయండి అని అడుగుతున్నాను తప్ప ఇప్పటికొచ్చి నేను బాబు కంటే నా సొంతంగా నేను ఏమి చేయలేదు. ఫైనల్గా అయితే నేనైతే ఈ బండి అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఈ బండి అమ్మేసి అయితే పేరెంట్కి డబ్బులు అప్పచెప్పేసి నేను ఎప్పటిలాగా నా ప్లాటినం మీద రైలు వేసుకుందాం అనుకుంటున్నాను. వారం రోజుల నుంచి నేను ప్రశాంతంగా పడుకున్న రోజే లేదు. రోజు ఎంతో మంది దగ్గరికి వెళ్తున్నాను, ఎంతో మందిని కలుస్తున్నాను, కానీ ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. బాబుకి చూస్తే ఇంకా 1 మంత్ టైం ఉంది. 1 మంత్లో ఇంజెక్షన్స్ అయిపోతే బాబుకి కొద్ది కండిషన్. నేనైతే ఇంక ఈ బండి అమ్మేసి పేరెంట్ డబ్బులు అప్పచెప్తాను అనుకున్నాను. ఇంకా తిరగాలన్నా ఏం చేయాలన్నా సరే నేను నా ప్లాటినం మీద చేసుకుంటాను. ఇంపాక్ట్ క్యూఆర్ పెట్టేప్పటికి వచ్చి చాలా మందిని చాలా వరకు డొనేషన్ చేయండి అని ఎన్నో వీడియోలు పెట్టాను, ఎన్నో అడిగాను. కానీ నేనంటూ బాబుకి ఇప్పటికి వచ్చి ఏమి చేయలేదు. ఎంతో ఇష్టపడి ఒక్కో రూపాయి పోగేసి మరీ బండి అయితే నేను కొన్నాను. కానీ ఈరోజు బాబు గురించి నేనైతే బండి అమ్మాలనుకుంటున్నాను. బేబీ కృష్ణ గురించి నేను ఇప్పటివరకు ఎన్నో చేశాను, కానీ నేనంటూ ఇప్పటికొచ్చి బేబీకి ఏమీ చేయలేదు. ఫైనల్గా అయితే నేను ఇంక బండి అమ్మేద్దాం అనుకుంటున్నాను.